థ్యాంక్ యూ ప్రియాంక మ్యామ్, మీ దగ్గర చాలా క్లాసెస్ అటెండ్ అయ్యాను, మీరు బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ మా. ఇంకా ఇంకా ఎవరైనా ఉన్నాయో క్వశ్చన్స్? నెక్స్ట్ మనం లంగా ఓని స్టైల్ పెట్టుకుందాం. మీరు యూట్యూబ్ ఫాలో చేస్తున్నప్పుడు కింద కామెంట్ చేస్తూ ఉండండి, మీకు ఎలాంటివి కావాలి, మేకప్లో కానీ, శారీ డ్రేపింగ్లో కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, ఏది ఉన్నా సరే మీరు కింద కామెంట్ చేయండి. అవి నా ద్వారా, నా టీచర్స్ ద్వారా అయినా సరే నేను తీసుకొస్తాను. మీ అందరికీ తెలుసుగా మన అకాడమీలో ఎంతమంది టీచర్స్ ఉన్నారో. యా, డెఫినెట్గా బ్రైడల్ శారీ డ్రేపింగ్ కూడా చెప్తాను. ఇంకా యా, డెఫినెట్గా చెప్తాను. సింపుల్ మేకప్. అండ్ మన అమృత అకాడమీ మెయిన్ గ్రూప్ ఉంది కదండి, ఆ గ్రూప్లో అందరూ ఉండండి, మీకు అన్ని అప్డేట్స్ అందులోనే వస్తుంటాయి. 6 రావాలంటే ఏం లేదమ్మా, మీరు ఇది హిప్ ప్లీట్ పార్ట్ అనుకుందాం సపోజ్. ఓకే, నేను చూడండి ఎన్ని ఫస్ట్ స్టార్టింగే ఎంత ఇంచెస్ పెడుతున్నా, 3 ఇంచెస్ మాత్రమే నేను సెట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీరు ఇట్లా పెట్టుకొని, అంటే ఇట్లా పెట్టుకొని వచ్చారనుకోండి 4 ఇంచెస్ 5 ఇంచెస్ అవుతాయి. మనకు వచ్చేది ప్లీట్స్ 3 ఆర్ 4 ఆర్ 5 అంతే. లేదు నేను తక్కువ పెట్టాను, ఇగో చూడండి, ఇప్పుడు నేను 3 ఇంచెస్ మాత్రమే సెట్ చేసుకున్నా. 3 ఇంచెస్లో నేను 4 తీసుకొచ్చే ప్లేస్లో 6 ఆర్ 7 కూడా నేను తీసుకొస్తాను. ఓకే, అలా చిన్నవి ట్రై చేయండి. ఎక్కడ పిన్ పెట్టాలరా? థ్యాంక్ యూ మణి గారు. ఎక్కడ పిన్ను? నాకు తెలిసి భుజం మీద పిన్నా, లేకపోతే సైడ్ పిన్నా, లేకపోతే కుర్చీల పిన్నా? షోల్డర్ పిన్. చూడండి, ఇక్కడ చాలామంది కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. సింగిల్ పళ్ళు దాంట్లో ఎక్కువ చెప్తాను ఈ మిస్టేక్స్ అయితే. అందరూ కూడా షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా మనకి, లైక్ బ్లౌజ్ లైన్ ఉంది కదా షోల్డర్ పాయింట్, దానిపైన అంటే ఈ పాయింట్ ఇట్లా ఉంటుంది, ఈ పాయింట్కి అవతలకి యువతలకి పిన్ వచ్చేటట్టు చూడండి, అది కరెక్ట్ కూర్చుంటుంది. ఓకే, అందరు ఏం చేస్తారంటే కొంచెం బిఫోర్ పెడతారు, అక్కడ పిన్నిస్ పట్టట్లేదు అని. ఇక్కడ పిన్ పాయింట్ కూడా మీకు చెప్తాను, పిన్నిస్ ఎలా చూసుకోవాలి అనేది. చూడండి, మనం షాప్కి వెళ్తాం, ఒక పిన్ కొంటాం కదా, పిన్ ఒకసారి ఇట్లా ఉంచి చూడండి, బెండ్ అవుతుంది అంటే ఆ పిన్ కొనకండి. అసలు ఇలా బెండ్ అవ్వట్లేదంటే ఆ పిన్ తీసుకోండి. మీరు ఏ శారీకి పెట్టినా సరే పిన్ అనేది నీట్గా ఉంటుంది, పిన్ అనేది శారీ అనేది చినగదు కూడా. ఓకేనా? ఇట్ సైడ్ కూడా ప్లీట్స్, సైడ్ ప్లీట్సా? చాలా సింపుల్ టెక్నిక్లో చెప్తాను. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది, ఇది ట్రై చేయండి అందరూ. మేము చేసేదైతే కొంచెం హార్డ్ వర్క్లో చేస్తాం కాబట్టి. ఇక్కడ మనం సైడ్కి ఒక పిన్ పెట్టమన్నా కదా, అది రిమూవ్ చేసేసాను చూడండి. ఇప్పుడు నేను ప్లెయిన్గా కట్టుకున్నాను. కొంతమందికి ప్లెయిన్ ఇస్తాం, కొంతమందికి సైడ్ ప్లీట్స్ ఇస్తాం. సైడ్ ప్లీట్స్ కావాలి అనుకున్నప్పుడు ఇది టైట్గా లాగమని చెప్పాను కదా, ఈ పార్ట్ లాగిన తర్వాత చూడండి, ఇక్కడ పట్టుకొని జస్ట్ ట్విస్టింగ్ చేయండి ఒక 3 ఆర్ 4 టైమ్స్. ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ప్లీట్స్ అనేది వస్తుందమ్మా. కానీ ఐనింగ్ చేయాలి. మనం చేతి ఇట్లా పట్టుకున్నంత మాత్రం ఆ ప్లీట్స్ ఆగవు, కంపల్సరీ మీరు ఐనింగ్ చేయాలి. ఐనింగ్ చేస్తేనే అవి ఆగుతాయి. కనిపించడం లేదా? 1 సెకండ్.